దత్తభక్తులందరికీ జై గురుదత్త అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హోలీ న్యాచురల్ హనీ, అరకు నుంచి స్వచ్ఛమైన పుట్ట తేనె అన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు శివుడికి అభిషేకం చేసుకుంటుంటారు కదా, ఇంత తీయటి గొంతు రావడానికి కారణం తేనెతో శివుణ్ణి అభిషేకం చేస్తుంటారా అని. నేను ఆ విషయంలో ఎప్పుడూ భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూనే ఉంటానండి. మీరు ఇక్కడ చూస్తున్న తేనె స్వచ్ఛమైన తేనెతోనే భగవంతుడికి అభిషేకం చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెప్పించుకుని మరీ చేస్తున్నాను. మీకు ఇందాక నేను చూపించిన బాటిల్ ఆ వివరాలు కూడా చెప్తాను. శివుడికి చక్కగా మీకు కుదిరినంతసేపు తేనెతో అభిషేకం చేయడం అనేది చాలా మంచిది. అది కూడా ప్రదోష వేళలో సాయంత్రము 5:30 నుంచి 7 మధ్యలో కానీ, లేదంటే 6 నుంచి 7:30 మధ్యలో కానీ మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీ శక్తి కొలది భక్తి కొలది చేసుకోవచ్చు. అందుకని మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా ఇలాంటి స్వచ్ఛమైన తేనెతోనే శివుడికి అభిషేకం చేసుకోవాలి అని ఉంటే గనక మాకు చెప్తే నేను ఎక్కడ తీసుకున్నాను అనే వివరాలు కూడా మీకు పెడతాను. నాకు పంపించిన వారు చాలా అభిమానంతో ఈ తేనెను నాకు పంపించారండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వారే. సో కాబట్టి దైవభక్తి ఉన్నవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో తోడు వచ్చినట్లు భావించి మనము వారిచ్చే ప్రోత్సాహాన్ని అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిస్సంకోచంగా ఈ తేనె చాలా స్వచ్ఛమైనదని వారు చెప్పి అభిమానంతో ఇచ్చినప్పుడు మేము అది భగవంతుడు అభిషేకం కోసం తీసుకోండి అమ్మా అని చెప్పి వారిని మాతో చెప్పారన్నమాట. స్వయంగా మాట్లాడారు. అయితే నాకు కూడా ఈ సలహా చాలా బాగా అనిపించింది కాబట్టి తీసుకున్నానండి. తీసుకుని రోజు ప్రదోష వేళ కరెక్ట్గా 5:30 ఆ టైం కల్లా నేను అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ పూజ సామాగ్రి అంతా శివాభిషేకం చేసుకుంటానమాట. ఒకవేళ వచ్చే జన్మున్నా లేకపోయినా ఈ జన్మలో ఇంత తీయటి గొంతుకు ఇచ్చిన ఆ పరమశివుడికి సదా కృతజ్ఞతతో ఉంటాను. మనమంతా కూడా అలాగే ఉండాలి. చక్కగా ఇంత తీయటి గొంతుకును సొంతం చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతగా ఆ భావంతో ఉండి మంచి మంచి తీయటి పాటలు కూడా పాడి సేవించుకోవాలని నాకు ఉందన్నమాట మనసులో. కావున మీరంతా కూడా ప్రోత్సహించారు. మీకు కూడా కావాలంటే నేను ఇక్కడ నెంబర్ అది మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడము, డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా చేస్తాను. తప్పకుండా తెప్పించుకుందరు. కానీ మీరు కూడా ఇలాగే స్వచ్ఛమైన తేనెతో భగవంతుడికి అభిషేకం చేసుకున్నాము అన్న ఒక తృప్తి ఉంటుంది. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. 1 కేజీది అనమాట ఇది. జై గురుదత్త.